ప్రైజ్ ది లార్డ్ అందరికీ. గతించిన సెప్టెంబర్ నెలంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి అక్టోబర్ నెల 1వ తారీఖున దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము దేవుని వాగ్దానము 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయం 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు. అలాగే కీర్తనల గ్రంథము 46వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనకి ఆశ్రయముగా దుర్గముగా దేవుడు ఎల్లప్పుడూ మనకి ఉంటాడు ఎప్పుడైతే దేవుని మనం ఆశ్రయిస్తామో అప్పుడు. అలాగే నహూము 1:7 వచనంలో యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. శ్రమ దినంలో కష్టకాలంలో దేవుని మనకు మొరపెట్టినప్పుడు మనకి దేవుడు ఆశ్రయదుర్గముగా ఉంటాడు. అలాగే మనము ఇక్కడ ఇది ఎవరి కోసం చెప్పబడుతుందంటే ఉజ్జియా కోసం చెప్పబడుతుంది. అతడు దేవుని ఆశ్రయించినంత కాలం కూడా దేవుడు వర్ధిల్ల చేశాడు. కానీ మనం ఇక్కడ 15వ వచనం లాస్ట్లో కూడా మనం చూస్తే అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగాను కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. ఆశ్చర్యకరమైన సహాయం కలిగిందంట దేవుడిని ఉజ్జియా ఆశ్రయించినప్పుడు. మనం ఇక్కడ చూస్తే ఉజ్జియా కొంత మనస్సును గర్వించాడని కూడా మనకి తెలియచేయబడుతుంది. 16వ వచనంలో అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. ఆశ్రయించాడు, స్థిరపడ్డాడు. స్థిరపడిన తర్వాత మనసులో ఎప్పుడైతే గర్వం వచ్చిందో ఒక కుష్ఠరోగం అతనికి వచ్చి మరణమైనంత వరకు కూడా ఆ కుష్ఠరోగము అతన్ని విడిచిపెట్టలేదు. కనుక మనం ఆ విధముగా ఉండకుండా ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి కడ వరకు కూడా అంచం వరకు కూడా లేకపోతే ఆశ్రయించినంత కాలము కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే వర్ధిల్ల చేస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఈ దినం మేము నేర్చుకున్న వాక్యాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. నిన్ను ఆశ్రయించే బిడ్డలుగా మమ్మల్ని చేయండి అయ్యా తండ్రి. మేము మనసును గర్వించకుండా మధ్యలో మేము నాయన తండ్రి నిన్ను ఆశ్రయించడం ఆపివేయకుండా కడ వరకు కూడా నిన్ను ఆశ్రయించి నాయన తండ్రి నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా మా జీవితాలు ఉండడానికి సహాయం చేయండి. నెలంతా కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడమని, నిన్ను ఆశ్రయించే బిడ్డలుగా చేయమని యేసు నామం నడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్.